దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కేవలం మీ ప్రేమను బట్టి మరొకసారి ఈ పరిశుద్ధ దినమందు ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ప్రభువా మేమందరం ఈ చోట చేరి ఉంటూ ఉండగా, మీ పరిశుద్ధ నామమున కూడి ఉండగా, మీ మాట చొప్పున మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకునండి, మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకునండి. తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఏ తొందర లేకుండా సంతోషంగా క్షేమంగా మా గృహాలకు చేరుకొని మరలా రేపటి ఉదయకాలం నూతన సంవత్సర ఆరాధనలో పాల్గొని నీ పరిశుద్ధ బలలో చేయి వేసి నీ యందు ఆనందించి బలపరచబడి ఆశ్రయించబడ్డానికి సహాయం చేయమని ప్రభువా, ఈ యొక్క ఆరాధన అంతటిలో కూడా ఆరంభం నుంచి ఆఖరి వరకు సమస్తంలో మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని కూడా క్రమంగాను మర్యాదగాను మేలుకరముగాను నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సీనయ్య ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తాడు. బుర్రతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను. ఆరాధ్య దైవం నీవేయని, నా స్తోత్ర గీతం నీవేనని. ఆరాధ్య దైవం నీవేయని, నా స్తోత్ర గీతం నీవేనని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను. నీవు చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. ఉదయముననే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను. నీవు చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. శ్రమల గుండా వెళ్ళినను చేయి విడువని దేవుడు, వ్యాధి బాధలిన్నైనా స్వస్థపరచును నా యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసుని. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. కోడి సురేంద్రబాబు కుమారుడు ఇమ్మానుయేల్ వచ్చి ఒక పాట పాడతాడు. ఈ సంవత్సరంలో మనము చివరి రోజుకు వచ్చి ఉంటున్నాము. మన సామర్థ్యము కాదు కానీ, మనకున్న ఆస్తిపాస్తులు కాదు కానీ, అది కేవలము ఆయన కృప ఉంటున్నది కనుక మనమందరము చప్పట్లు కొడుతూ నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు నేనేమి ఇయ్యలేనయ్యా అంటూ ఈ పాట పాడదాము. హల్లెలూయా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు అందరం చప్పట్లు కొడుతూ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము, మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావందుకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనమంటూ వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా చివరిసారిగా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. బ్లెస్సీ ఒక పాట పాడుతుంది. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థంతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థంతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన, శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన, శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి, సిలువలో మరణించినది, శిక్షను భరించినది, సిలువలో మరణించినది, శిక్షను భరించినది. విజయ వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతకరుడుగా నా జీవితంలో నన్ను రక్షించిన విధానాన్ని బట్టి ఇక్కడ చేరి మీ అందరి ఎదుట దేవుడు చేసిన మేలును, ఆయన చేసిన అద్భుతాలను నేను మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఇటు మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇంటి మంచి సమయాన్ని ఇచ్చిన మన పాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్.
నేను ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని. నా పూర్తి పేరు విజయలక్ష్మి. నేను 7th 8th క్లాస్ నుంచే మంచి విగ్రహారాధికురాలిని. అంటే సూలూరుపేట మాది. చంగాలమ్మ, అయ్యప్ప అలాంటి అంత భక్తి కలిగి ఉన్న దాన్ని. అలాంటి నన్ను దేవుడు, అసలు దేవుడు అంటే నాకు సరిగ్గా కూడా తెలియదు, అలాంటి నన్ను దేవుడు అద్భుతకరంగా దేవుడు రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. రక్షించిన నాటి నుండి ఈ రోజు వరకు నేను నిలబడి ఉన్నానంటే నేనైతే చాలా బలహీనురాలని. అయినప్పటికీ కేవలము ఆయన వాక్కు చేత నన్ను ప్రతి సమయము నన్ను బలపరుస్తూ నిలబడుతున్నాడు. దేవుడు మాట్లాడతాడు అంటే నాకు నిజంగా తెలిసేది కాదు. కానీ ఒకరోజు 2001లో ఒక అక్క చెప్పింది, అంటే మా బావగారి వాళ్ళ వైఫ్ తోడుకోడలు అక్క, ఖచ్చితంగా లక్ష్మి మాట్లాడతాడు దేవుడు, నువ్వు దేవుణ్ణి ప్రతిరోజు అడుగు అంటే. నేను ఒక విగ్రహారాధన నుంచి వచ్చిన దాన్ని నాకు దేవుడు మాట్లాడతాడంటే నిజంగా నాకు తెలిసేది కాదు. కానీ ప్రతిరోజు, అది ఉదయం కాదు అంటే రక్షించబడినప్పుడు ఇంకా మనము దేవునికి చాలా దగ్గరగా ఉంటాము. ప్రతి విషయం ఆయనతో షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ప్రతిరోజు నేను ఆయన్ని గోజారుకునేది, అయ్యా నువ్వు మాట్లాడతావంట కదా, నాకు నిజంగా తెలీదు నువ్వు మాట్లాడతావని. అలాగా 2001లో నాకు వేరే ఆమెకి కలిగిన అనుభవాన్ని బట్టి ఆ రోజు నైట్ నేను ఏడ్చాను, నాయనా అందరితో మాట్లాడతావు, నాతెందుకు మాట్లాడట్లేదు అన్నప్పుడు. అలాగా 2 గంటలకి లేచి బాగా ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు మంచి నిద్రలో భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని 2001లో నాతో చెప్పాడు. ఉదయాన్నే లేచి ఎవరు ఏదో మాట్లాడారు, నాతో ఏం మాట్లాడారో కానీ ఆ మాట అయితే నాకు గుర్తే లేదు. కానీ ఆ రోజంతా ఏదో టెన్షన్, ఎవరో నాతో మాట్లాడారు, ఎవరు మాట్లాడారో నాకు ఏం మాట్లాడారో కూడా నాకు గుర్తు రాలేదు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి ప్రేయర్కి వెళ్ళినప్పుడు దేవుడిని నమ్ముకొని ఉన్నాను. అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పినప్పుడు, అబ్బా ఈ మాటే నాకు వినిపించింది. ఆ మాట 2001లో నుంచి ఈ రోజు వరకు ఆ మాట నాకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అమ్మ అయినా సరే, నాన్న అయినా సరే, ఇంకెవరైనా సరే ఒక మాట ఇచ్చి మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనం మరణించేంత వరకు ఆ మాటను మాత్రం మర్చిపోడు. నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువనని వచ్చింది. ఏం మాట ఇచ్చావయ్యా, ఏ విషయంలో నన్ను విడువవయ్యా అని ఈ సంవత్సరం నేను అప్పుడు నాకు అర్థం కాలే ఈ సంవత్సరం. కానీ నాకు ఇచ్చిన మాట, నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము, ఆ మాటే నాకు ఈ సంవత్సరంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా అనుభవాలు. అమ్మ చనిపోయింది, అత్తమ్మ చనిపోయింది, ఇంకా చాలా చాలా అనుభవాలు. కానీ ఈ సంవత్సరంలో నా బిడ్డ హానోకు విషయంలో ఒక అనుకోని కొన్ని కారణాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము. కానీ నా బిడ్డని ఈరోజు కాపాడాడు. ప్లస్ ఏంటంటే దేవుడు ఇర్మియాలో చెప్తున్నాడు కదా, రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు లేచి మొరపెట్టుము అని. నేను రక్షించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మెలక వచ్చినా నా బిడ్డల కొరకు లేచి నాయనా నా బిడ్డల్ని కాపాడు, నా కుటుంబానికి క్షేమం ఇవ్వు. ఎందుకంటే ఎక్కడ మనకు క్షేమం లేదు. గర్జించు సింహముల ఎవర్లా మింగదామా అని వెతుకుతున్నాడంట అపవాది. అలాగా నా కుటుంబంలో కొన్ని కారణాలను బట్టి అలా జరగబోయే సంఘటన నుంచి దేవుడు అద్భుతంగా నా కుటుంబాన్ని కాపాడాడు. అందుని బట్టే నేను ఈరోజు ధైర్యంగా, ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని మనం ధైర్యంగా చెప్పాలి అని నేను ఈరోజు నిర్ణయించుకున్నాను. అలాగే మా సఖియా అంటే శ్రావణ్ వాళ్ళ మిస్సెస్కి కూడా ఈ సంవత్సరం చాలా భయం వేసింది, ఏం జరుగుతుంది అని. ఆ విషయంలో కూడా మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం జరిగించాడు. అలాగే నాకు ప్రతి విషయంలో వాగ్దానం ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా సరే, బైబిల్ ద్వారా అయినా సరే, టీవీ పెట్టిన అయినా సరే, ఎక్కడ నాకు బలహీనమై నేను ఒక్కొక్కసారి కృంగిపోతున్నప్పుడు నాకు ఎట్లయినా సరే అదే మాట వస్తుంది, రిపీట్ అవుతుంది, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. నాకు తెలియకుండానే ఆ మాట వినినప్పుడు నేను ధైర్యంగా, నాకు తెలియకుండానే ధైర్యం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మీరు నమ్ముతారా లేమోగా తెలీదు,
ఆటోలో కూడా నాకు ఆ వాగ్దానం వస్తుంటుంది. అంటే నేను ఆ టైంలో బాధపడుతూ వెళ్తున్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే వస్తుందో నేను వెంటనే నేను బలపడిపోతా. అంటే నన్ను బలపరిచేది నా దేవుడే కాబట్టి. అందుకని ఈరోజు ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడ్డాను. మా కుటుంబం కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ, సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి. శ్రావణ్ మిసెస్ సఖియ కదమ్మా నీ పేరు. సాక్ష్యాన్ని మనం విన్న తర్వాత రజనీ జితేష్ గారి పాట మనం విందాం. దేవుని నామం పెట్ట మీకు అందరికీ నా వందనాలు. నాకు ఆగస్టు నెలలో మా నాన్న చనిపోయినాడు. జూలైలో బాగా ఏడ్చి నేను సొమ్మసిల్లి పడిపోయాను. సైడ్ నొప్పి వచ్చి వామిటింగ్స్ ఒకటే వచ్చేసాయి. కానీ మా అక్క వాళ్ళు కిడ్నీలో ఏమైనా రాళ్ళు ఉంటాయేమమ్మా, ఒకసారి స్కానింగ్ తీసుకొచ్చుకో అని చెప్పి ఉన్నారు. నేను వాళ్ళ మాటిని స్కానింగ్ తీసుకునేదానికి పోయాను. కానీ అక్కడ జరిగింది ఏంటంటే నా కడుపులో గడ్డ ఉందని స్కానింగ్ డాక్టర్ చెప్పాడు. కవిత కిరణ్ డాక్టర్ కాడికి నేను వెళ్ళాను. అది గైనిక్ కాడికి పోతే ఆపరేషన్ చేసేస్తారు అని చెప్పి ఉన్నారు. ఆడికి వెళ్ళినప్పుడు ఆమె ఆ గడ్డ మంచి గడ్డ కాదా అని పరీక్ష చేసింది. వారం తర్వాత పరీక్ష వచ్చింది. క్యాన్సర్ లాగుంది అని వాళ్ళు చెప్పి ఉన్నారు. కానీ అయితే నాకైతే కాళ్ళు చేతులు ఏమి ఆడలేదు. మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ చూపించారు. దాంట్లో 3వ స్టేజ్, ఏర్లు పాకిపోయినాయి. కీమోలు పెట్టిన అమ్మాయి బతుకుతో మాకు తెలియదని చెప్పి ఉన్నారు. నాకైతే మా ఆయన ఆ విషయం చెప్పలేదు. అందరూ ఏడ్చుకుంటా ఉన్నారు. అందరూ చిన్న బిడ్డలే, అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని చెప్పని అందరూ అనుకుంటా ఉన్నారు. నాకైతే నా చెవిని పడలేదు క్యాన్సర్ అని. కానీ మాకు పెద్దక్క ఉంది నర్సు, నేను నమ్మను, క్యాన్సర్ హాస్పిటల్లో పోయి బయాప్సీ చేస్తే నేను నమ్ముతాను, ఆడకు తీసుకోబోతా మా అమ్మాయిని అని చెప్పి నన్ను క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుపోయి ఉన్నారు. అక్కడ బయాప్సీ చేస్తే 21 రోజుకి టెస్ట్ వస్తుందని చెప్పారు. ఆ 21 రోజులో నేను ఎట్టయిపోయినానంటే నా మొహం నాలో లేదు, పీనుగులాగా అయిపోయినాను. భయము నాకు. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుణ్ణి. ఆ 21 రోజు టెస్ట్ వచ్చింది, మీరు రండమ్మా అని చెప్పని పిలిచినప్పుడు చాలా వణుకుతూ వెళ్ళాను డాక్టర్ కాడికి. 3వ స్టేజ్ అని చెప్పిన వాళ్ళు మా బయాప్సీలో ఏమీ లేదు, మంచి గడ్డ అని వచ్చింది అని అనగానే నేను అక్కడ పెద్దగా చేసయ్యా స్తోత్రం నైనా నువ్వు నాకు మంచి గడ్డనని చెప్పావయ్యా అని చెప్పని ఏడ్చేసాను. కానీ దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడంటే నేను నమ్మలేనంత గొప్ప కార్యం చేశాడు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, మీరు ఈ అమ్మాయికి మంచి గడ్డని వచ్చింది, మేము ఆపరేషను ఊరికైనా చేయము, డబ్బులు పెట్టుకోవాలి మీరు అని అన్నారు. క్యాన్సర్ అయితే మేము ఫ్రీగా చేస్తాము, లేకపోతే మేము చేయమని అన్నారు. తర్వాత అక్కడుండే పిల్లకాయలు బతిమలాడారు, సార్ వాళ్ళు లేనోళ్ళు సార్, వాళ్ళకి ఎట్టొకటి చూడండి సార్ అని అంటే ఆధార్ కార్డు మీద 3వ స్టేజ్లో ఉన్న ఎంఆర్ఐ స్కానింగ్లో చెప్పినారు కదా, అది ఆ రిపోర్ట్ మీద పెట్టి నాకు ఆపరేషన్ చేశారు. నేను చాలా సంతోషంతో నా బిడ్డలకి నన్ను దేవుడు నిలిపాడని నేను నమ్ముతూ నేను ఒకటి కోరాను పాస్టర్ గారిని. పాస్టర్ గారు సంఘ ప్రార్థన గొప్పది, సంఘం అందరికాడ ప్రార్థన చెప్పిండి అని అన్నప్పుడు పాస్టర్ గారు అందరికి చెప్పి ఉన్నారు. ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థన చేసి ఉన్నారు. వాళ్ళ ప్రార్థన వల్ల నేను బతికి ఇక్కడ సాక్షిగా గొప్ప సాక్షిగా నిలబడ్డానంటే అసలు నేను అనుకోలేదు ఈరోజు సాక్ష్యం చెప్తానని. ఇంటికాడైతే అనుకున్నాను, ఈ కొత్త సంవత్సరం అందున నేను సాక్షిగా నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. పాస్టర్ గారు ఆయన నోటి ద్వారా సాక్ష్యం ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఇంకా నా గురించి ప్రార్థన చేయండి, చాలా వీక్గా ఉన్నాను, బ్లడ్ కూడా ఎక్కించున్నారు నాకు వాళ్ళు. ఆ బ్లడ్ నాలో సక్సెస్ అవ్వాలని, నేను మంచి శక్తి మంచి బలం దయచేయాలని ఈ 2003వ సంవత్సరంలో నా కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు చేసి ఉన్నారు.
నాకు చాలా నమ్ముతూ దేవునికి మీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. సులోచనమ్మ కూడా చక్కగా సాక్ష్యం చెబుతుంది. తర్వాత చివరిగా రజనీ జితేష్ ఒక పాట పాడిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి మా కుటుంబం పక్షాన. పోయిన నెలలో మా వారు, నేను, మా పెద్ద పాప పిల్లలు ఇద్దరము 4వ మైల్ దగ్గరికి మా బాబు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఆయిల్ తెచ్చుకోవడానికి. అప్పుడు పోతా ఉంటే ఒక తూముల దగ్గర దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యాక్సిడెంట్ అని చెప్తున్నాడు నాకు. యాక్సిడెంట్ అంటున్నాడు అని అట్లాగే మాటలతోనే ప్రార్థన కాదండి అది. అట్లా టర్నింగ్ తిరిగాము. టర్నింగ్ తిరగంగానే ఆటో నిండా యవనస్తులు తాగి చాలా స్పీడ్గా, అంటే మేము పోతా ఉన్నాం కదండి, ఇంత ఉంటుంది అనమాట అంతే. మా వారికి ఇట్లా మాకు వెళ్ళిపోయిందనమాట. మా వారికి టెన్షన్ చాలా తగ్గలేదు అసలు. కానీ దేవుడు వెంటనే కాపాడాడనమాట. ముందు బయలుపరిచాడు, కాపాడాడు. అట్లా ఎన్నో అద్భుత కార్యాలండి, అద్భుత కార్యాలు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచేనని మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. అవును, దేవుడిని అడిగితే ఎప్పుడు మనం పిలిస్తే పలికే దేవుడు అండి. బాబు IELTS ఎగ్జామ్లో కూడా చాలా విజయం ఇచ్చాడండి. ఆ బిడ్డ అయితే నేను పాస్ కాలేను అనుకున్నాడు, కానీ మళ్ళీ కట్టాడు ఎగ్జాము. మేము వేదాయపాళెంలో అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నామండి. మా వారు ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చారు, బాబు ఎగ్జామ్ పోతున్నాడంటని. నేను గిన్నెలు దోమతానే బాబుకు చెప్తున్నా, బాబు నువ్వు కాదు అక్కడ ఎగ్జామ్ రాసేది, నువ్వు కాదు అక్కడ మాట్లాడేది, నీలో ఉండే పరిశుద్ధాత్మదేవుడే మాట్లాడతాడు అని ఊరికే మాటలు చెప్పానండి, ప్రార్థన చేయలేదు. బాబు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లేడీ బాబుని ఒక టాపిక్ గురించి అడగతా ఉంది, ఒక మేడము. కానీ బాబు చెప్పట్లేదంటండి, బాబులో నుంచి పరిశుద్ధాత్మదేవుడే ఏం ఆలోచించుకోవట్లేదంట. బాబు చక్కగా చెప్పాడు, పాస్ అయ్యాడు. కానీ మా వారు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు. కానీ కరోనాకు ముందండి ఇది 23 లక్షలు కావాలన్నారు. కానీ అది అంటే ఆయన చిత్తము, ఆయన ఏర్పాట్లో బాబు కానీ అక్కడికి కానీ వెళ్ళుంటే ఒకవేళ అక్కడ కరోనా వచ్చి ఉండేది. అక్కడ బాబు, మేము ఇక్కడ చాలా సఫర్ అయ్యేవాళ్ళము. కానీ ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాట్లో మా IELTS ఎగ్జాము చాలామంది మా బంధువులు రాసి 7వసారి రాసి అట్లా ఐర్లాండ్కి వెళ్ళున్నారు. బాబుకి ఫస్ట్ టైం. అది బాబు ఇచ్చిన జ్ఞానం కాదండి, దేవుడే ఆ బిడ్డను నిలబెట్టుకొని ఆయన బిడ్డలను ఆయన తలగా నిలబెడతాడండి, అంతే. ఇంకా ఏమైనా కానీ మనం వెంటనే అడిగినప్పుడు ఒక నైట్ అండి పెద్ద పాప వాళ్ళు మా ఇంటికి వచ్చున్నారు. మేము పడుకొని ఉన్నాము. చిన్న మంచంలో నేను పడుకున్నాను, బ్లెస్సీ పడుకున్నాను. ఒక పక్కకే పడుకున్న దానివల్ల కాలంతా పెయిన్ వచ్చింది. 3 o'clock అప్పుడు దేవుడిని అడుగుతున్నా, ఇదేంటి కాలంతా నాకు పెయిన్ వచ్చింది, ఈ పాప పోయి మా వారి దగ్గరన్నా పండేస్తే బాగుండు, లేకపోతే పెద్ద పాప దగ్గరన్నా పండేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. ఆ పాప నిద్రలో లేచి వెళ్ళిపోయి ఆ పెద్ద పాప దగ్గర పడుకునింది. అంటే మనము యేసయ్యని ఏదన్నా అడిగగానే వెంటనే ఆయన అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మనం పిలిస్తే పలికే దేవుడు. ఏ విషయంలోనైనానండి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆఖరి సంవత్సరంలో మనందరము ఈ రీతిగా ఈ కరోనాలో అన్నీ తప్పించుకొని ఇక్కడ ఉన్నామంటే, క్షేమంగా మన కుటుంబాలు ఉన్నాయంటే కేవలము ఆయన ఉచితమైన కృప. నూతన సంవత్సరంలో మనం వెళ్తున్నాము, నూతన కార్యాలు చేయాలా, దేవుడు అద్భుతాలు చేయాలా, ఇక్కడ మందిరాన్ని కట్టించాలా, మందిరము గృహము దేవుడు కట్టించాలా, విజ్ఞాపన చేయాలండి. ఒక వారం రోజులు ఎవరికి మీకు ప్రేరేపణ ఉంటుందో వాళ్ళు వచ్చి 7 రోజులు వరుసగా ఫాస్టింగ్ ప్రేయర్ అండి చేసి పోవాలా, అట్లా అనుకుంటున్నాను. ఇంకా దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, ఆయన ఏర్పాట్లు ఎన్నో అద్భుతాలు చేశాడండి. మేము ఇక్కడ స్థలంగా ఉన్నప్పుడు అక్కడ పక్కన లాయరు, ఇక్కడ వీళ్ళు పోలీసులు సాయంకాలానికి విజ్ఞాపన చేసినప్పుడు సాయంకాలానికి మన పక్కే వచ్చేదండి రిజల్ట్. అట్లా చాలా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. సేవలో కూడా మా కుటుంబాన్ని బలంగా వాడుకోవాలండి. మా అందరి కోసం ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నేను ప్రేయర్ చేస్తానండి. అది దేవుడిచ్చిన కృప. దేవుడు కన్నీటి ప్రార్థన ఇచ్చాడండి. అదే ఆయన ఇచ్చిన నాకు గిఫ్ట్ అనమాట. ఎంతో విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవాలయాల చుట్టూ తిరిగాను, 101 పువ్వు వేసాను, 101 మిరియాలు వేసాను, టెంకాయ కొట్టాను, దండం పెట్టుకుంటున్నాను. ఏమని? ఏసయ్య నన్ను కాపాడని దండం పెట్టుకునేది. కానీ దేవుడు గొప్పోడండి. ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ప్రేమ గొప్పది. మనందరము దేవునిలో బాగా బలం పొందుకొని
నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో ముందుకు సాగాలని పాస్టర్ గారి కుటుంబాన్ని, మీ అందరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి దేవాది దేవునికి వందనాలు తెలుపుతూ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వించను గాక. ఆమేన్. రజనీ జీతేష్ గారు వచ్చి పాట పాడతారు. అక్కడి నుంచి తర్వాత చివరిగా శ్యాము. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలను స్తుతులు చెల్లించుకుంటూ మనం ఆరాధిద్దాం. ఇది అందరికీ తెలిసిన పాటే. వచ్చిన వారు ఏకీభవించవచ్చు. చప్పట్లు కొట్టు దేవుని కొరకు మహిమ కొరకు మనం పాడదాం. నాకెన్నో మేలులు చేసితివి దేవా, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి దేవా, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. నాకిక ఆశలు లేవను కనగా, నా ఆశ నీవైతివే. నా ఆశలు తీర్చితివే, నలుదిశలు నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయము
అందరికీ వందనాలండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను కొలచెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును ప్రభావమును చూడా, నీ బలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదను. నీరు లేని దేశమందు తప్పిగొన్నది నా ప్రాణం. నీరు లేని దేశమందు తప్పిగొన్నది నా ప్రాణం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం. నీ రెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. నీ రెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును ప్రభావమును చూడా, నీ బలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నా
ఎక్కువనే నిన్ను వెదకును. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంకాపర్ గారికి వందనాలు చెల్లి. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. 103వ కీర్తన ఉదయం మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం. కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన మొదటి 5 వచనాలను రాజేంద్ర ప్రసాద్ గారు చదువుతారు. ఈ రాత్రికాల సమావేశంలో 103వ దావీదు కీర్తన నుండి మొదటి 5 వచనాలని చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతదగును చుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. 103వ కీర్తన మొదటి 5 వచనాలను సందర్భానుసారంగా సమయానుకూలంగా మనం ధ్యానం చేద్దాం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫుల్ ప్యాక్ అయిపోయింది, ఇంకా వస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ సంవత్సరానికి ఈడుకోలు పలకడానికి నిద్ర కూడా గాచి వస్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది అయితే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి నిద్రగాచి వచ్చినటువంటి పరిస్థితి. మరి కొంతమంది అయితే వాగ్దానాలు తీసుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. కుటుంబాలు కదిలి మందిరానికి వస్తే కుటుంబాలు దీవించబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. 103వ కీర్తన మొదటి 5 వచనాలు మనం చదివి ఉన్నాము. ఉదయకాలం 146వ కీర్తన ఉన్న 10 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేశాం. అందులో ప్రాముఖ్యంగా మనం హైలైట్ చేసినటువంటి అంశం ఏమిటంటే, ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు నా జీవితకాలం అంతయు, నా బ్రతుకు కాలం అంతయు నా దేవుడైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, స్తుతులు చెల్లించేదను అనే మాటను మనం ధ్యానం చేశాం. ఆయన దేవుడు ఎలాంటి వాడై ఉంటే బ్రతుకు కాలం అంతా స్తుతి చెల్లించడానికి తీర్మానం చేస్తాడు అనే విషయాన్ని బట్టి, ఆయన ఎలాంటి వాడో కూడా, ఆయన ఏమేమి చేయనో కూడా అవన్నీ ఆ అధ్యాయంలో మనం చదువుకున్నాము, మనం ధ్యానం చేశాం. కాబట్టి ఈ సమయంలో ఉదయకాల ధ్యానానికి కొనసాగింపుగా ఈ 103వ కీర్తన మొదటి 5 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మొదటి వచనం 2వ వచనం చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు ఇక్కడ ఎవరికి బోధిస్తున్నాడు అంటే, తనకు తానే బోధించుకుంటున్నాడు. దావీదు ఈ యొక్క మాటల ద్వారా ఎవరికో కాదు, తనకు తానే బోధించుకుంటున్నాడు. తన ప్రాణానికి, తన అంతరంగానికి ఒక మంచి బోధ చేసుకుంటున్నాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం బోధించేది మొట్టమొదట బోధకులకే, ఆ తర్వాత పాఠకులకు. ఏ బోధ అయినా మొట్టమొదట బోధకులకు, రెండవది పాఠకులకు. ఇటు బోధకులు బోధించే విషయాలను తమ జీవితానికి అన్వయించుకోవాలి. పాఠకులు కూడా, లేదా శ్రోతలు కూడా, లేదా వినువారు కూడా ఆ బోధను తమ జీవితాలకు అన్వయించుకోవాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. అంతేగాని ఈ చదివిన వాక్య భాగము, ఈ చెప్పిన మాటలు నాకు కాదు, నా పక్కింటి వాళ్ళకి, లేదా నా వెనకాల కూర్చున్న వాళ్ళకి, నా ముందు కూర్చున్న వాళ్ళకి అని అనుకుంటే, అట్లా అనుకునే వారికి ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడ దావీదు తనకు తానే బోధించుకుంటున్నాడు. తన అంతరంగానికి,
తన ప్రాణమునకు ఆయన బోధ చేసుకుంటున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో ఎవరు చేసినా, యెహోవా దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువవద్దు, నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా అని అంటున్నాడు. అంటే నోటి మాటలతో దేవునికి స్తుతులు చెల్లించడం ఆశీర్వాదకరం కాదనే విషయాన్ని దావీదు భక్తుడు స్పష్టంగా గ్రహించినాడు. మన దేవుడు కోరుకునేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. అంతేగాని కేవలం పెదవుల్లో పలికే పలుకులు కాదు, నోట్లోంచి వచ్చే శబ్దాలు కాదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెబుతున్నాడు? వారు తమ నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్న భక్తి నాకు చూపించుచున్నారు అంటున్నాడు. హృదయంలో భక్తి లేకుండా మాటల్లో భక్తి మాత్రమే ఉండేది, అది మనుషుల దగ్గర నేర్చుకునే భక్తి. హృదయంలో కూడా భక్తి ఉండాలి, హృదయంలో కూడా సత్యం ఉండాలి, హృదయంలో కూడా వాక్యం ఉండాలి. అలాంటి భక్తిని దేవుడు నేర్పిస్తాడు, అలాంటి భక్తిని దేవుడు నేర్పిస్తాడు. ఇక్కడ దావీదు దాన్నే గుర్తించినాడు. ఇక్కడ ఆయన అనుకుని ఉంటాడు, స్వపరీక్ష చేసుకుని ఉంటాడు, నేను ఎన్నో కీర్తనలు రాశాను, వాటన్నిటినీ గానము చేశాను, అవన్నీ కూడా నా మస్తిష్కంలో నుంచి నా నోటి మాటలుగా వచ్చి గానం చేశానేమో, నేను రాసిన కీర్తనలు, నేను చేసిన గానము నా హృదయంలో నుంచి రాలేదేమో, నా జీవితంలో నుంచి రాలేదేమో అని ఆలోచన చేసుకున్నాడేమో. 103వ కీర్తన ప్రారంభంలో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు. ఏ ఒక్కటి కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు అంత గొప్పవి. అవి మనుషులు చేసేటటువంటి కార్యాలు కాదు గనక, అవి దేవుడు మాత్రమే చేసే కార్యాలు గనక, అంత గొప్ప కార్యాలు, అట్టి దేవుని కార్యాలను ఎట్లా మర్చిపోతాం మనం? మర్చిపోవడానికి వీల్లేదు, మర్చిపోలేము. దేవుని కార్యాలు నిజముగా మనం పొందుకుంటే ఆ కార్యాలు మనం ఎన్నటికీ మర్చిపోలేము, దాచుకోలేము. ఇంతకీ ఇక్కడ దావీదు తన అంతరంగముతో తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైనా ఆయన హృదయంలో నుంచి దేవునికి స్తుతులు చెల్లించిన సందర్భం ఉందా లేదా? చూద్దాం. 138వ కీర్తన మొదటి 3 వచనాలు. 138వ కీర్తన మొదటి 3 వచనాలు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ఇక్కడ ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటే చెల్లిస్తున్నాడు పూర్ణ హృదయముతో. 103వ కీర్తనలో ఏమో నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతించమన్నాడు. 138వ కీర్తనకు వచ్చేసరికి 103వ కీర్తనలో ఆయన ఆశించింది, తనకు తాను బోధించుకున్నది ఇక్కడ ఆయనలో ఉన్నట్టుగా కనబరుస్తూ ఉన్నాడు. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. దేవతల ఎదుట అంటే తన అంతరంగాన్ని ఎరిగిన దేవతల ఎదుట, తన అంతరంగాన్ని ఎరిగిన దేవుని ఎదుట ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయముతో దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నోటి మాటగా కాదు, శబ్ద రూపంలో కాదు, హృదయంలో నుంచి నేను నీకు నిజముగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అంటున్నాడు. 2వ వచనములో నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయొచ్చు ఉన్నాను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ఇజ్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయినా నేటికి కూడా యెరూషలేము తట్టు వారు చేతులు చాచి ప్రార్థన చేస్తారు. మరీ ఆర్థోడాక్స్ జ్యూస్ అయితే, అంటే పారంపర్య
ఇక సనాతన ధర్మాన్ని ఆచరించే యూదులైతే ఆ యెరూషలేము తట్టు కాళ్ళు పెట్టుకుని కూడా పడుకోరు, అంతటి నిష్ట కలిగిన వారుగా ఉంటారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. రెండో మాట, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యములు నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇక్కడ ప్రత్యేకమైన మాట మనం గమనించాలి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడి వాక్యమా, దేవుని నామమా, ఏది గొప్పది? మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో ఒక మాట ఉంది, ఆయన బాణమా ఆయన నామమా, ఏది గొప్పది అన్నట్టుగా. ఇక్కడ అట్లాగే నీ నామము అంతటినీ నీవు గొప్ప చేసి ఉన్నావు. దేనికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని నామము కంటే దేవుని వాక్యము గొప్పది అని చెబుతున్నాడు ఇక్కడ. అంతే కదండి. ఇప్పుడు మనకు పేర్లు ఉన్నాయి, మన పేరు గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? మన పేరుకి ప్రాణం ఏమీ లేదు. కాబట్టి నా పేరుదేముంది, నాకే, నా పేరు కంటే నేనే ముఖ్యం దేవునికి. నా పేరేది మార్చుకోవచ్చు కానీ నన్ను మార్చుకోలేను కదా. అలాగే దేవుని పేరు కంటే దేవుని వాక్యం, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కనుక యేసయ్య కంటే యేసు నామం గొప్పదేమి కాదు, యేసు నామము కంటే యేసే గొప్పవాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించేదను. అయ్యా, నీ నామము కంటే నీవే గొప్పవాడివి, అయినా కూడా నేను మాత్రం నీ నామమునకే స్తుతి చెల్లించేదను. ఎందుకట? యేసు నామములోనే పాపక్షమాపణ, యేసు నామములోనే రక్షణ భాగ్యం, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే మన ప్రార్థనలకు జవాబు. కనుక నామము కంటే దేవుడు గొప్పవాడు అయినప్పటికీ కూడా ఆయన నామము వలన మనకు కలుగుచున్నటువంటి మేళను బట్టి దేవుడు మనకిచ్చిన ఆయన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అది దేవుని హృదయానుసారైనటువంటి దావీదు చెప్పుచున్నటువంటి మాట. 3వ వచనం, 103వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పశ్చాత్తాపడినప్పుడు పాప క్షమాపణ అనుగ్రహించువాడు, దోష శిక్షను తొలగించువాడు, మన సంకటములన్నిటినీ కుదుర్చువాడు, మన యొక్క సమస్యలన్నిటినీ తొలగించువాడు, మన ప్రార్థనకు జవాబు దయచేవాడు. అందుకని ఆయనకు అంతరంగంలో నుంచి దేవునికి మన స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము. రెండవది 138వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకున్నాం. అక్కడ మరలా మనం గమనిస్తే 3వ వచనం, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి అంటున్నాడు. 138వ కీర్తన 3వ వచనంలో, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, అందుకు నేను నీకు స్తుతులు చెల్లించేదను. హృదయాంతరంగములో నుంచి నీకు స్తుతులు చెల్లిస్తాను. నేను భూమి మీద నీకు మొరపెట్టుకున్నాను, నీవు ఆకాశమందు పరలోకములో ఉండి విన్నావు. విని ఊరుకోలేదు, నాకు జవాబు ఇచ్చావు, నాకు కార్యం జరిగించావు. అందును బట్టి దేవా నీకు స్తోత్రములు. ఎక్కడి నుంచి ఈ స్తోత్రాలు? హృదయాంతరంగముల నుంచే, నోటి మాటగా కాదు. నోటి మాటలోంచి వచ్చే శబ్దాన్ని, ఆ యొక్క మాటల్ని అంగీకరించేవాడు కాదు దేవుడు. పలకలేనివాడు, మూగివాడైనా హృదయంలో నుంచి దేవునికి యథార్థంగా స్తుతి చెల్లిస్తే దాన్ని అంగీకరిస్తాడు. అట్టి స్తుతి యాగాన్ని ఆయన ఆస్వాదిస్తాడు, ప్రతిగా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రార్థనకు నీవు జవాబు ఇచ్చావు, నా సంకటములన్నిటినీ నీవు కుదిర్చినావు, నా దోషములన్నిటినీ తొలగించావు. కాబట్టి నేను నా అంతరంగంలో నుంచి దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 50వ కీర్తన 23వ వచనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేదే. 50వ కీర్తన 23వ వచనం, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకునేను.
దేవుడు తన రక్షణ మార్గాన్ని నీకు కనబరచడానికి ఆ మధ్యలో ఉన్న మార్గంలో చాలా ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించుకోవాలంటే నీవు దేవునికి స్తుతియాగము అర్పించబద్ధుడవు. ఎప్పుడైతే నీవు దేవునికి స్థుతులు ఒక యాగముగా అర్పిస్తావో తద్వారా నీవు దేవుని మహిమపరిచిన వాడవవుతావు. నీ రక్షణ మార్గాన్ని నీవు సరళము చేసుకున్న వాడవవుతావు. 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఉదయకాలం కూడా చెప్పాను, దేవునికి స్తుతి చెల్లించుట గొప్ప కార్యం. ఎరుకో గోడలు కూలిపోయాయి, యుద్ధాల్లో అద్భుతమైన విజయాలు సాధించారు. స్తుతి చెల్లించుట అనేది దేవునికి సింహాసనం వేయుటతో సమానం. హృదయంలో దేవునికి స్తుతి చెల్లిస్తున్నామంటే హృదయంలో ఆయనకి సింహాసనం వేసినట్టే. ఆయన స్తుతి సింహాసనం మీద ఆసీనుడయ్యే దేవుడు. అయా నా హృదయంలోనికి రమ్మంటావు. హృదయం వెలుపులే ఉన్న యేసయ్య పిలిచారు కదా అని చెప్పి తొంగి చూస్తాడు. ఆ హృదయంలో ఏమీ నీకు దేవునికి ఆసనం లేదు. హృదయంలో ఏమీ ఆయనకి ఆసనం లేదు. ఏం చేస్తాడు? నన్ను పిలిచి అవమానపరుస్తారా? ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళకి తగిన ఆసనం వేసి కూర్చోమంటాం కదా మర్యాదకి. పిలిచి ఏమీ చూపించకపోతే కూర్చోమనకపోతే అవమానం కదూ. అలాగే దేవుడు కూడా ఆలోచన చేస్తాడు. మరి యేసయ్యని మన హృదయంలోని రమ్మన్నప్పుడు మన హృదయంలో ఆయనకి ఆసనం వేయగలిగేది ఏమిటి? మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కాదు, స్తుతి సింహాసనం. స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడు. నీవు స్తుతియాగం అర్పిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఆయనకి సింహాసనం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆయన ఆ సింహాసనంలో ప్రభువుగా ప్రతిష్ఠ చేయబడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తుతులు చెల్లించుట అనేది మన రక్షణ మార్గాన్ని సరళం చేసుకోవడం, మన హృదయంలో యేసయ్యని ఆహ్వానించి నివసింపజేయడం, అనేకమైన అద్భుత కార్యాలను మనం పొందుకోవడం. చివరిగా మరొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సమయం లేదు. ఇంకొక 7 నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం కాబట్టి ఇదే 50వ కీర్తన 14-15 వచనాలు చదువుతూ ఉన్నాను. 50వ కీర్తన 14-15 వచనాలు చదువుతున్నాను. చూడండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టు, సమయోచితమైన సహాయం నేను మీకు చేస్తాను. నీకు ఆపద సంభవించు సమయమున దేవుని జ్ఞాపకం చేసుకో. ఏ మనిషి నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక నాస్తికుడు బ్రిడ్జి మీద కారులో వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. కారులో నుంచి బయటపడ్డాడు. బ్రిడ్జిలో నుంచి ఆ లోతైన నీళ్ళలో పడబోతూ ఉండగా ఆయన చెప్పిన నోట్లోంచి వచ్చిన మాట ఏమిటో తెలుసా? ఆయన నోట్లోంచి వచ్చిన మాట, ఓ గాడ్ హెల్ప్ మీ. ఎవరైనా? నాస్తికుడు. అంటే దేవుడు లేడని చెప్పేటటువంటి ఆ వ్యక్తి నోటిలో నుంచి ఏమొచ్చింది? దేవుని తలంచుకోవడం. అంటే ఆయన హృదయంలో దేవుడు అనేది ఉంది. ఆపద వచ్చింది, ఇప్పుడు దేవుడు కావాలి. వాదనలకైతే దేవుడు లేడని చెప్పి వాదిస్తాడు. ఆపద వచ్చినప్పుడైతే దేవుడు కావాలి. ఎవరికైనా, ఎలాంటి వారికైనా ఆపద సమయంలో అకస్మాత్తుగా ఆదుకునేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడే. సెకండ్స్ వ్యవధిలో నిన్ను ఆయన ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయం అది అంటున్నాడు ఆయన అక్కడ. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతుకు నీకు నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. నీవు నాకు స్తుతులు చెల్లించు, ఆపద సమయంలో నాకు ప్రార్థించు. ఏం చెప్తున్నాడు? నీవు నాకు స్తుతులు చెల్లించి నీ ఆపదలో నన్ను జ్ఞాపకం చేసుకో, చాలు, నేను నిన్ను విడిపిస్తా. వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. హృదయాంతరంగంలో నుంచి దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, దేవుని మనం స్మరించినప్పుడు అప్పటికప్పుడే మనకు విడుదల, మనకు సహాయం ఆయన అందిస్తాడు. స్తుతి చెల్లించకుండా ఆపద వచ్చినప్పుడు యేసయ్యా అంటే ఆయన ఏం చేస్తాడు?
ఆయన నేను వారిని చూచి నవ్వేదను అంటాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. నేను పిలిచినప్పుడు పలుకలేదు, నేను చెప్పినప్పుడు వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదు కనుక వారికి ఆపద వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నేను వారి ప్రార్థన ఆలకించను, వారిని చూచి నేను నవ్వేదను అంటాడు. కాబట్టి నీ ఆపదలో ఆయన నవ్వడం కాదు, మనకు నీ ఆపదలో ఆయన నీకు సహాయం చేయాలి. అంటే నీవేం చేయాలి? హృదయాంతరంగంలోంచి దేవునికి స్తుతి చెల్లించాలి. కాబట్టి దావీదులాగా మనం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. మన మాటలన్నీ నోట్లో నుంచే వస్తున్నాయా లేదా జీవితంలో నుంచి వస్తున్నాయా, హృదయంలో నుంచి వస్తున్నాయా? మన యొక్క మాటలన్నీ కూడా మన జీవితంలో ఏమై ఉన్నాయి? వట్టి నీటి మూటలేనా, లేక అవి మన జీవితానికి బాటలుగా ఉన్నాయా? మనం పాడే పాటలు, మనం చెప్పే బోధలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఎంతో కొంత ఉండాలి, అసలు ఏమీ లేకుండా ఉండకూడదు. అట్టి వారి ఎడల దేవుడు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. అట్టి వారి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తూ ఉన్నాను. మన ప్రార్థనలో ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలకాలి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి కనుక నేను ముగిస్తూ ఉన్నాను. ఉదయకాల ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఇప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకునండి. ఒకవేళ ఇప్పటి వరకు కేవలం నోటి మాటలతో దేవునికి మనం భక్తిని కనబరిచామేమో, అందువల్ల మనం ఏ మేలు పొందుకోలేదేమో. రాబోయేటటువంటి నూతన సంవత్సరం నుంచి అయినా తీర్మానం చేసుకుందాం, నోటి మాటతో కాదు, నా జీవిత అనుభవంలో నుంచి, నా హృదయాంతరంగంలో నుంచి దేవునికి నేను స్తుతి చెల్లించాలి, దేవునికి నేను ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నా ఆపదల్లో నేను మొరపెట్టినప్పుడు నాకు విడుదల కలిగిస్తాడు అనేటటువంటి ఒక నిరీక్షణ, ఒక నమ్మకంతో మన శేష జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంకా 5 నిమిషాల్లో ఈ పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడువు, ఎంత గొప్ప దేవుడువు నా ప్రభువా. ఈ 31వ తేదీ ఉదయకాలమేమి రాత్రి కాలమేమి మీకు స్తుతి చెల్లించుట ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప మేలో, ఎంత గొప్ప దీవెనకరమో మాతో మాట్లాడారు ప్రభువా. దావీదు వల్లే మేము కూడా మా యొక్క అంతరంగాన్ని స్వపరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి మేము నోటి మాటల్లోనే భక్తిని మేము ప్రదర్శిస్తున్నామేమో, మా జీవితంలో మేము ప్రదర్శించలేకపోతున్నామేమో, కనికరించి కరుణించి క్షమించి మా జీవితాలను దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, కృపలనైనా మీ ప్రేమలో మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ శ్రేష్టమైనటువంటి క్షణాలలో మరొకసారి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగమని, మీ గాయపు నష్టంతో మమ్మల్ని ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కృపలనైనా మీ వద్దకు వచ్చు అని ఎంత మాత్రమో త్రోసివేనని సెలవిచ్చారు. ఎంత పాపినైనా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అన్నారు. అట్టి మీ ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాం. మేము మాటి మాటికి తప్పిపోతున్న వారమే ప్రభువా, అయినప్పటికీ మాటి మాటికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరలా నీ తట్టు తిరగడానికి, మరలా మీ మార్గంలో స్థిరముగా నడవడానికి, మరలా నిన్ను చేరుకోవడానికి మాటి మాటికి తప్పిపోతూ ఉన్నా, మాటి మాటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రభువా. మా ప్రయత్నాలు అన్నీ మీకు తెలుసు, మా ప్రయాసం మీకు తెలుసు, మా అంతరంగం మీకు తెలుసు, మా యొక్క అంతరంగంలోని ఆశ కూడా నా తండ్రి మీకు తెలుసు. దయగల ప్రభువా, మీ సహాయం లేని యెడల మేము మీ మార్గంలో స్థిరముగా నడవగలమా? అయా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా మా తప్పటడుగులను క్షమించిన తండ్రి, మీ చేత్తో మమ్మల్ని అందరినీ కూడా పట్టుకొని మీ మార్గంలో స్థిరముగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో పడిన మొదలుకొని నేటి వరకు మమ్మల్ని చంక పెట్టుకొని మా యొక్క అవిధేయతను భరించి సహించి సంరక్షించి కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా ఈ సంవత్సరమే కాదు, మా అందరి గత జీవితాల్లో మీరు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించారు. వాటన్నిటిని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము జబ్బును పడి ఉన్నప్పుడు మీ నామమును మేము స్మరించినప్పుడు మీరు మమ్మల్ని స్వస్థపరిచారు. మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కరోనా కాలంలో, ఆ కష్టకాలంలో మేము కలవరపడి కృంగి ఉన్నప్పుడు
మిమ్మల్ని స్మరించినప్పుడు మీరు మమ్మల్ని నా తండ్రి సేద తీర్చారు, ఆదరించారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, అనేకమైనటువంటి కలవరాల మధ్య మేమందరము నిన్ను మాత్రమే స్మరించి ఉన్నాము. నిన్ను మేము మరిచిపోలేదు ప్రభువా, నీ తట్టే మేము తిరిగి ఉన్నామయ్యా. నీకు మొరపెట్టుకుని ఉన్నాము. నీ సహాయం కొరకు మేము నిరీక్షణ కలిగిన వారముగా ఉంటూ ఉన్నాము. అలాగే మీరు నా తండ్రి మా మొరలను ఆలకించారు, మాకు ఉత్తరం ఇచ్చారు, మాకు జవాబు దయచేశారు. వాటన్నిటిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, కృపలనైనా సంఘం అనేక మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు మీరు ఆలకించారు. సంఘంలో అనేక మందిని మీరు స్వస్థపరిచారయ్యా. ఇప్పుడే మేము సాక్ష్యాలు కూడా విన్నాం. వాటన్నిటిని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల ప్రభువా, కృపలనైనా మా కొరకు తండ్రి సన్నిలో మీరు చెప్పసఖ్యము కానీ మాటలతో, వచ్చింపనలవి కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, వాస్తవంగా అయితే మా కొరకు మేము చేయవలసినటువంటి ప్రార్థన చేయదగినంతగా మేము చేయడం లేదు నేను ఎదుట ఒప్పుకుంటూ, అయితే ప్రభువా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మీరు చేస్తున్నారు. యుక్తముగా ప్రార్థన చేయగా మాకు తెలియదని మీరే మా కొరకు చేస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల ప్రభువా, సాతానుడైతే మాకు విరోధంగా ఫిర్యాదులు చేయొచ్చు ఉండగా, మమ్మల్ని శిక్షించమని ఫిర్యాదులు చేయొచ్చు ఉండగా, మీరైతే మా పక్షంగా వ్యాజ్యమాడి మీ రెండు గాయపడిన హస్తాలను తండ్రి అయిన దేవునికి చూపించి మా పక్షంగా వ్యాజ్యమాడి సాతాను ఫిర్యాదులు కొట్టివేయచ్చు. మా దోషములకు శిక్ష రాకుండా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ కాపాడుచున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభువా, ఈ 2023 సంవత్సరం అంతటిలో అనేకమైన ఒడిదుడుకుల్లో మేము కృంగి ఉన్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు అయా మీరు మమ్మల్ని ధైర్యపరిచారు, మాకు నిరీక్షణ ఇచ్చారు. నేడున్నట్లుగా మేము సజీవముగా ఉండడానికి, క్షేమంగా ఉండడానికి అనేకమైన కార్యాలు జరిగించారు. వాటన్నిటిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు మా పట్ల ఉన్న దీర్ఘశాంతాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా పట్ల మీకున్న మంచి ఉద్దేశాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే రానున్నటువంటి నూతన సంవత్సరం అంతట్లో మా కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి విధమైన మేలును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. 2024 సంవత్సరం అనే నూతన సంవత్సరాన్ని మాకు దయాకిరీటముగా అనుగ్రహించి ఉన్నందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా కొరకు మీరు చేయబోయే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయగల ప్రభువా, కృపలనైనా ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు నా తండ్రి. మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో, దాంపత్య జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమందికి నా తండ్రి సాతాను బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలిగించారు, పాపంలో ఉన్న వారికి మారు మనసునిచ్చారు, పాప క్షమాపణ ఇచ్చారు, రక్షణ భాగ్యం ఇచ్చారు. ఎంతోమంది రోగులు మీరు ముట్టి స్వస్థపరిచారు. ఎంతోమందిని ప్రాణాపాయం తప్పించి దీర్ఘాయుష్నిచ్చి కాపాడారు. ఎంతోమందిని నా ప్రభువా మీరు ధైర్యపరిచారయ్యా. అట్టి కార్యాలన్నింటిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు ప్రభువా, మా పట్ల మీకున్నటువంటి ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము కూడా ప్రభువా మా సమస్తం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి అయా. నా తండ్రి, మీ యొక్క వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా మేమందరము ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించడానికి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించడానికి, సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా హృదయ కాఠిన్యం తొలగించండి ప్రభువా. మీకు ఇష్టమైన, మీరు నివసించడానికి యోగ్యమైన హృదయాన్ని మాకు దయచేయండి. మాలోని నా ప్రభువా అవిధేయతను తొలగించండి, మీకు ఆయస్కర విషయాలను తొలగించండి. మమ్మల్ని మీ మార్గంలో స్థిరపరచండి నా ప్రభువా. అలాగే నా తండ్రి, పుట్టుకతో వచ్చిన మాలోని పాప మనసును తొలగించి క్రీస్తు యేసు కలిగిన మనసును మాకు దయచేయండి ప్రభువా. ఎందుకంటే ఈ పాప మనసు మీకు మీ ధర్మశాస్త్రానికి ఎంత మాత్రం లోబడదని సెలవు ఇచ్చారు కనుక క్రీస్తు యేసు కలిగిన మనసును మమ్మల్ని కలిగి ఉండమంటున్నారు. అడుగుతున్నాం ప్రభు, అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు ప్రభువా, ఈ శరీర స్వభావాన్ని కూడా తొలగించి మీ స్వభావం మాకు అందరికీ దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మేమందరము క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగిన వారముగా, అలాగే మీ స్వభావాన్ని కలిగిన వారముగా, అలాగే మీరు నివసించడానికి యోగ్యమైనటువంటి హృదయాన్ని కలిగిన వారముగా మా జీవితాలు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క భవిష్యత్తును నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక నుంచి నా తండ్రి నూతన సంవత్సరంలో మా మాటల్లో నూతనత్వం కనబడాలి, మా యొక్క క్రియల్లో నూతనత్వం కనబడాలి, మా బ్రతుకులో, మా జీవితంలో నూతనత్వం కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, మా జీవితాల్లో మీకు ఆశీర్వాదాలు కనబడాలి,
మా జీవితాలు మీకు సాక్షార్థమై ఉండాలి ప్రభువా. అటు రీతిగా మమ్మలను మా భవిష్యత్తుని దీవించమని, అందుకొరకే మరొకసారి మమ్మలను మా యొక్క భవిష్యత్తును మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, కృపలైనా మీ ప్రేమలో మీ కృపలో నా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వారి కొరకే కాదు, రాలేకపోయిన వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. దూరదేశాల్లో ఉన్నటువంటి మా సంఘస్థుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారిని వారి కుటుంబాలను జాగ్రత్త చేయండి, భద్రపరచండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటున నా తండ్రి వారందరినీ కూడా భద్రపరిచి విడువని ఎడబాయిని మీకు నిత్య కాపుదల్లో భద్రపరచని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా, వాగ్దానాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి ఉండగా, ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలు తీసుకోవడానికి మేము సిద్ధపడి వచ్చి ఉండగా, అయ్యా ఈ నూతన సంవత్సర ప్రారంభ గడియల్లో మేమందరం నా తండ్రి క్రమముగా నా తండ్రి వాగ్దానాలు తీసుకుంటూ ఉండగా, ఏ వాగ్దానం అయితే మీరు మా జీవితాలను నెరవేర్చనై ఉన్నారో అట్టి వాగ్దానాలు మా చేతికి ఇచ్చి, అట్టి వాగ్దానాల పట్ల మాకు నిరీక్షణ కలుగు చేసి, అట్టి వాగ్దానం మేము పొందుకునేదాకా మేము ప్రార్థనలో కొనసాగడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో అనుభవించడానికి మీ కార్యం జరిగించండి. అందుకు తగిన రీతిగా మమ్మల్ని నడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, కృపలనైనా ఈ రాత్రి వేళ మరలా మేము తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉండండి. మార్గంలో అనేక ఆటంకాలు ఉంటాయి, అల్లరి చిల్లర జనాంగాలు ఉంటారు ప్రభువా. అందరిలోంచి మమ్మల్ని తప్పించి కాపాడి క్షేమంగా మా గృహాలకు చేర్చండి. మరలా రేపటి ఉదయం నూతన సంవత్సర ఆరాధనలో మేమందరం కూడా పాల్గొనడానికి సహాయం చేయండి ప్రభువా. నూతన సంవత్సర ఆరాధనలో పరిశుద్ధ బల సిద్ధపరచబడి ఉంటుండగా నీ పరిశుద్ధ శరీరాన్ని మీ పరిశుద్ధ రక్తాన్ని స్వీకరించడానికి మాకందరికీ యోగ్యత అనుగ్రహించి నూతన సంవత్సరానికి ప్రారంభ దినములో మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసముగా నీ పరిశుద్ధ బలలో చేయి వేసి దీవించబడ్డానికి బలపరచబడ్డానికి సహాయం చేయమని మరొకసారి మా యొక్క వ్యక్తిగత దాంపత్య కుటుంబ సంఘ భవిష్యత్ జీవితాలను ఉన్నపళంగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ ఈ మనలో మా ప్రభు అయిన యేసు నామమున బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాశీస్సులు సంఘపక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా పక్షంగా తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీకు అందరికీ ఒక్క నిమిషం లేచి నిలుచుండి అందరూ కూడా ఒకరికొకరు విష్ చెప్పుకోండి. తర్వాత ఈ లోపల మనకు యవనస్తులు క్యాండిల్ లైట్లు ఇస్తారు. ఆ తర్వాత లైట్లు ఆపేసి ఫ్యాన్లు ఆపేసి క్యాండిల్ లైట్ సర్వీస్ మనం జరిగించుకొని తర్వాత ఆశీర్వాదంతో ముగించుకున్న తర్వాత యవనస్తులు హరీషు, మనోహరు, సీన ఏర్పాటు చేసినటువంటి టీ సమోసా, వేడివేడి టీ, వేడివేడి సమోసా తీసుకొని ఇక్కడ లోపలేమో వాగ్దానం తీసుకొని అక్కడ వరండాలేమో సమోసా టీ తీసుకొని వెళ్ళగలరని, తిరిగి రేపు ఉదయం నూతన సంవత్సర ఆరాధనలో రాగలరని మీకు మనవి చేస్తున్నాను. మీకందరికీ నూతన సంవత్సర శుభాశీస్సులు.
కారణ జన్ముడు శిశువుగా మనలో ఒక వాణిగా మహిమగల మహిమోన్నతుడు పశువుల శాలలో పసివానిగా కరుణగల కారణ జన్ముడు శిశువుగా మనలో ఒక వాణిగా ఈనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి హువిన మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం లోకానికి ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబునందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య